నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. శ్రీ విష్ణు సహస్రనామంలో ఇది 2వ శ్లోకం. భీష్మ ఉపదేశ ఘట్టంలో ముందుగా ప్రసిద్ధమైంది భీష్మ స్తవరాజం. ఈ స్తోత్రాన్ని భీష్ముడు చెబుతూ ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు ధ్యాన నిమగ్నుడై విన్నాడు. ఇది అంత ప్రసిద్ధమైన ప్రశస్తమైన స్తోత్రం కనుకని స్తవరాజం అన్నారు. స్తవం అంటే స్తోత్రం, రాజం అంటే శ్రేష్టం. భగవంతునికి సంబంధించిన సమస్తము ఇందులో సంగ్రహింపబడి ఉండడం దీని ప్రత్యేకత. ఇది శాంతి పర్వం 47వ అధ్యాయంలో ఉన్న 85 శ్లోకాల స్తుతి. దీన్ని మరొక విష్ణు సహస్రనామంలాగా పారాయణం చేసుకోవచ్చు. విష్ణు సహస్రం అనేక నామాలతో ఉంది, ఇది అనేక తత్వభావాలతో ఉంది. ఇందులోని విశేషార్థాలను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వంటి మహావిద్వాంసులు కొన్ని రోజుల పాటు విశ్లేషించి వివరించారు. ఇక్కడ మనం 1-2 అంశాలను మాత్రం స్మరించుకుందాం. మొదటి శ్లోకంలో వారిలా అంటున్నారు భీష్ముల వారు. ఆరిరాధయిషు కృష్ణం వాచం జిగదిశామియాం తయా వ్యాస సమాసిన్యా ప్రియతాం పురుషోత్తమః. కృష్ణ ఆరాధన కోసం సంగ్రహంగాను సమగ్రంగాను నేను చేస్తున్న ఈ వాగ్రూప పూజతో పురుషోత్తముడైన ఆ స్వామి సంతోషించుగాక అని అన్నాడు. ఆ తరువాత స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నారు. శుచిం శుచిపదం హంసం తత్పదం పరమేష్ఠినం ముక్త్వా సర్వాత్మనాత్మానం తం ప్రపద్యే ప్రజాపతిం. ఇందులో శుచిం శుచిపదం అనే పదాలు వింటూ ఉండగానే మనకు సంధ్యావందనంలో మాధ్యాహ్నిక సమయంలో అర్ఘ్యప్రదాన మంత్రం ఒకటి జ్ఞాపకం వస్తుంది. హగుంస శుచుషద్వసురంతరిక్ష అని ప్రారంభమవుతుంది. ఇది తైత్తిరీయ సంహితలో ఉంది. శుచి అంటే పవిత్రుడు, శుచిషత్ అంటే పవిత్రమైన కాశీ మొదలైన క్షేత్రాలలో ఉండేవాడు అని అర్థం. హంసః అంటే పరమాత్మ, తత్ అంటే పరబ్రహ్మం, తత్వమసి అనే వాక్యంలో ఉండే తత్ అన్నమాట. ఇటువంటి పరబ్రహ్మను స్మరిస్తున్నాను. నన్ను నేను పూర్తిగా వదిలిపెట్టి, అంటే జీవభావాన్ని వదిలిపెట్టి సమస్త సృష్టికి తండ్రి అయిన పరాత్పరుణ్ణి ఆశ్రయిస్తాను అని. అలా సాగిన స్తోత్రంలో ఒకచోట క్షేత్రాత్మనే నమః అని ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగయోగంలోని సారాంశాన్ని పేర్కొన్నట్లు కనిపిస్తుంది. యంచ వ్యక్తస్థమవ్యక్తం విచిన్వంతి మహర్షయః క్షేత్రజ్ఞమాసీనం తస్మై క్షేత్రాత్మనే నమః. అంటే క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే శరీరం నశించేది అని తెలిసినవాడు. ఆ విధంగా వ్యక్తమైన శరీరాల్లో అవ్యక్తంగా కనబడకుండా ఉండే పరమాత్మను మహర్షులు ధ్యానిస్తూ ఉంటారట. వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి అని భగవద్గీతలో కూడా ఉంది. ఇలా క్షేత్రాత్మనే అని అన్నట్లుగానే
సూర్యాత్మనే, సోమాత్మనే, జ్ఞేయాత్మనే, ఇలాగా ఒక్కొక్క మాట చెబుతూ దానికి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఆ వివరణ అంతా వస్తుంది, ఆ తత్వ వివరణ అంతా వస్తుంది. ఇలా వేదాత్మనే, యజ్ఞాత్మనే, హోమాత్మనే, స్తోత్రాత్మనే, హంసాత్మనే, వాగాత్మనే, వీర్యాత్మనే, నిద్రాత్మనే, ఇవన్నీ నేను చెప్తున్న వాక్యాలు ఒక్కొక్క శ్లోకంలో విడివిడిగా వస్తాయి. సత్యాత్మనే, ధర్మాత్మనే, కామాత్మనే, క్షేత్రాత్మనే, ఇంతకుముందు మనం చెప్పుకున్నది క్షేత్రాత్మనే, సాంఖ్యాత్మనే, యోగాత్మనే, మోక్షాత్మనే, ఘోరాత్మనే, మాయాత్మని, పద్మాత్మని, యోగనిద్రాత్మని, తోయాత్మని, హేత్వాత్మని, ద్రష్టాత్మని, కార్యాత్మని, వాయువాత్మని, కాలాత్మని, వర్ణాత్మని, లోకాత్మని, విశ్వాత్మని, గోప్త్రాత్మని, ప్రాణాత్మని, పాకాత్మని, సూక్ష్మాత్మని, మోహాత్మని, జ్ఞానాత్మని, దివ్యాత్మని, బ్రహ్మాత్మని, రుద్రాత్మని, ఉగ్రాత్మని, శాంతాత్మని అని చెబుతూ సర్వాత్మనే అని ఈ విధంగా అనేక రూపాలుగా భగవద్దత్వాన్ని ఒక్కొక్క శ్లోకంలో సంపూర్ణంగా తత్వాన్ని దర్శిస్తూ భీష్ముల వారు ఈ స్తోత్రాన్ని రచించడం జరిగింది. ఇందులో నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అనే ప్రసిద్ధ శ్లోకం కనిపిస్తుంది. గోవులకు, వేదాలకు, వేదవేత్తలకు, సమస్త జగత్తుకు మేలు చేసే ఆ గోవిందునికి నమస్కారం అని చెప్పారు భీష్ములు. ఇక చివరగా నారాయణః పరం బ్రహ్మ, నారాయణః పరం తపః, నారాయణః పరో దేవః, సర్వం నారాయణః సదా అని సర్వం విష్ణుమయంగా భావిస్తూ నమస్కరించాడు భీష్ముడు. మహాకవి తిక్కన ఈ భాగానికి వ్యాఖ్యానం చేసినట్లుగా తెలుగు అనువాదాన్ని నిర్వహించారు. శరణాగతుండ భక్తుడా పరమపద విగోరెదను, శుభంబుగ నన్నున్ పరికించి ఏది మేలు అయ్యిరవు దొరకొనంగ తలపవే కమలాక్ష. నేనేమో పరమపదం మోక్షం ఇమ్మని కోరుతున్నాను, అయితే నాకు దేనికి అర్హత ఉంటే, నాకు ఏది మేలో దాన్ని ప్రసాదించు స్వామి అని ప్రార్థించాడు. ఇది ప్రార్థించాల్సిన పద్ధతి అన్నట్లుంది. ఈ స్తోత్రం కేవలం వాక్పూజ మాత్రమే కాదు, ఇది వాగ్యజ్ఞం అన్నాడు భీష్ముడు చివరకు. ఆ తర్వాత విష్ణుస్మరణమే సమస్త సన్మంగళాలను ప్రసాదిస్తుంది అని మంగళ శ్లోకం చెప్పాడు. తిక్కన గారి పద్యం ఇట్లా సాగుతుంది. మంగళము విష్ణుదేవుడు, మంగళమిమ్మైతలంప మధురిపుడు, ఉద్యన్మంగళము అంభోజాక్షుడు, మంగళమఖిలము విహంగమధ్వజుడరయన్. ఆ గరుడధ్వజుడైన శ్రీ మహావిష్ణువే అందరికీ మంగళప్రదాత. ఓం నమో వెంకటేశాయ.